హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు టమాటో కోడిగుడ్డు గ్రేవీ కర్రీ చేసేద్దామా. దీనికోసం ముందుగా ఒక కడాయిలో పోపు వేసుకొని, పోపు వేడైన తర్వాత కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఆనియన్స్ దోర రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి, లేదంటే కూర తీయగా ఉంటుంది. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటాస్ వేసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మగ్గనియాలి. టమాటాస్ని ఇప్పుడే బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గనియాలి. అప్పుడు టమాటో గుజ్జు బాగా వస్తుంది, కూర గ్రేవీ థిక్గా ఉంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం వేసుకొని బాగా కలిపేసుకొని సరిపడా వాటర్ పోసుకొని ఉడకనియాలి. అలాగే మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా నిలువుగా ఘాట్లు పెట్టేసుకొని కర్రీ బాయిల్ అయ్యేటప్పుడే పెట్టేసుకొని బాగా ఉడకనియాలి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే కర్రీ బాగా టేస్ట్ ఉంటుంది. చివరిగా గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకుంటే గ్రేవీ చూడండి ఎంత థిక్గా, చాలా బాగుంది గ్రేవీ, మంచి గ్రేవీ వచ్చింది. చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.